ఏం చేస్తున్నావురా? నేను బయట ఉన్నా, వచ్చి డోర్ తీ. అరే ఏంట్రా నువ్వు పొద్దు లేవంగానే తాగుతావు? వేరే పనేం లేదా నీకు? ఎవరు చెప్పిండ్రా నేను ఇప్పుడే లేచినా అని? అంటే ఎప్పుడు లేచినావురా? మళ్ళీ అదే కథనా? చా, నువ్వు మారవరా ఇక. నాకు టైం అవుతుంది, నేను దుకాణం పోవాలి ఇక. ఏంది దాని దుకాణం అంటారా గాడిదా? ఏదో పెద్ద ఆఫీస్ పోతుంటే ఫోర్స్ కొడతావేంద్రా కిరాణా షాప్ పోకుండా? సరే దేనికి రా మరి? నువ్వు నీ ఫిలాసఫీలకు దండం, నేను వెళ్ళిపోతున్నా మరి. ఎవ్వట్రా ఫిలాసఫర్? వద్దు, కొట్టకు. ఏయ్, అరే ఇంకెన్ని రోజులు ఇట్లానే ఉంటావురా? అక్కడ అందరు ముందటికి వెళ్తుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఆగిపోయినావా? లైఫ్లో పైకి రావడానికి ఏమైనా చేయొచ్చు కదరా? ఏంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినావా? అరే నువ్వు మారవరేక. ఆ పిల్ల పోయింది, ప్రియా చాప్టర్ అయిపోయింది. ఇంకోసారి ఆ పేరెత్తే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నాను. సరే సరే, ఎందుకు ఇట్లా తయారవుతానో మరి? మీ నాన్న గురించా? ఏమైందిరా? అరే లేకిగానే ఉన్నావురా నువ్వు మరి. అరే ఏడవకరా నువ్వు. అయినా నాన్నకు అలా అయిందని కాదురా బాధ, నా వల్లే అయ్యిందని ఆలోచిస్తేనే బాధగా ఉందిరా. సరే ఇక నుండి అయినా తాగుడు మానేసి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకో. మీ నాన్న చివరి కోరిక అదే కదరా? సరే జాగ్రత్తరా, నేను వెళ్ళి వస్తా మళ్ళా. నేను మారుతా, నేను మారుతా.
సిద్ధు లే, సిద్ధు లే. లేచిండ్లా సార్? తాగిన వారా మళ్ళా? అది కాదురా నేను. నువ్వు మారరా ఇక నాకు అర్థమైంది. అవునరా, నా ఇష్టం, నేను మారా. అయితే ఏంది ఇప్పుడు? అట్లానా? అయితే సరే, నీకు నచ్చినట్టుంది మరి, నేను పోతున్నా మరి. సరే ఆపు ఇక. ట్రై చేసిండ్రు వచ్చానా, కానీ వర్కౌట్ అవుతలే. సారీరా. సరే ఇంకో విధంగా ట్రై చేద్దాం రా. సరే నేను పోతున్నా మరి, జాగ్రత్త. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, టైంపాస్ చేస్తానా. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు రా, చెప్పిన నీ గురించి. మా రిలేటివే, ట్రీట్మెంట్ మంచిగా చేస్తాడు. హాస్పిటల్ అవసరమారా నాకు ఇప్పుడు? ఆ డాక్టర్ హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే ట్రీట్ చేస్తాడు. నేను డాక్టర్ దగ్గర రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదంతా కాదు, మనం డాక్టర్ దగ్గర పోం ఫస్ట్. ఇప్పుడు పోవాలంటావా డాక్టర్ దగ్గరికి? అదంతా కాదు, ఇప్పుడు లేచినాడు. అరే అక్కడ పోయినాక మళ్ళీ చిల్లర చిల్లర చేయక. సరే. సార్ ఎలా ఉన్నారు సార్? Yes, take your seats. Yes, మీ ప్రాబ్లం ఏంది? సార్ మా వాడికి కోపం బాగా వస్తుంది సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు. మీకు సిగరెట్ స్మోకింగ్ లాంటివి ఏమైనా అలవాటు ఉన్నాయా? సార్ బాగా తాగుతాడు వీడు. పేషెంట్ నువ్వా వాడా? అది పేషెంట్ నేనే. నువ్వు రోజు తాగుతావా లేదా అప్పుడప్పుడా? నేను 24/7 అదే పనిలో ఉంటా. యూ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ పాస్ట్? బ్రెయిన్లో పురుగు ఇట్లా తిరుగుతుందా? ఎవరిని ఏం అడుగుతున్నావు అర్థమవుతుందా నీకు? అసలు నీ బ్రెయిన్ పనిచేస్తుందా? మళ్ళా పెంట చేసిండు. ఇఫ్ దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా బి, నేను మళ్ళీ ఇక్కడ రావట్లేదు ఇక. సార్ మా వాడు అంతే సార్. శివ, వాడు కొంచెం కోపం ఎక్కువ ఉంది. వాడు డైలీ యోగా ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి. అరే నీకు చిల్లర చిల్లర ఏకని చెప్పినా కదరా, మళ్ళీ అట్నే చేసినావు. అసలు ఏంది వాడు ఏమనుకున్నాడు అసలు? అర్థమవుతుందా వానికి ఏమన్నా? అరే నీ మంచి కోసమే కదరా చెప్పేది, నువ్వు అది చేస్తే మాకేమన్నా వస్తుందా? రేపటి నుంచి డాక్టర్ చెప్పింది ఫాలోగా. మంచిది. నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి దొబ్బాయి.
person you dream. Everything you know is in your mind. ఏ శివ చేసి ఉండకూడదురా అసలు తప్పు చేసిన. లైట్ రా, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారా నాకు? లైట్ రా, బయటికి పంపా. చూశారు కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. అదే కోపం వల్ల నేను మా నాన్నని కోల్పోయా, ఇన్ని రోజులు ఫ్రెండ్ని దూరం చేసుకున్నా. అందుకనే తప్పులను క్షమించలేనిది బంధం అవ్వదు, పరిచయం మాత్రమే అవుతుంది. హలో సార్. అవును సార్, నేనే జాబ్కి అప్లై చేశాను. అవును, అంటే సెలెక్ట్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సిద్ధు